నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు అని చెప్పేసి అన్నారు. అంటే ఏ కాంటెక్స్ట్ అని ఉండొచ్చు అంటారు మీరు? ఓపెన్ సీక్రెట్ అన్నది కాంటెక్స్ట్ ఏం కాదు. అంటే ఆయన ఎంత వయసులో కూడా ఎంత కష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిన విషయం. అసలు వయసులో ఉన్నప్పుడు అంటే వయసులో అంటే గత మొన్న 14 నుంచి 19 కన్నా ముందు 2004 వరకు చేశారు కదా. అప్పుడు ఒక ఆల్మోస్ట్ 95 నుంచి 2004 వరకు 9 years అప్పుడు చేశారు. అప్పుడైతే ఇంకా మరి ఒక దూకుడు వేరనమాట. రోజుకి 16-18 గంటలు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంట. అని చెప్తున్నాను కదా, ఆయన అన్ని లిమిట్గా ఉంటాడు. డైట్ విషయంలో చాలా లిమిట్గా తీసుకుంటాడు, చాలా అల్పాహారం తీసుకుంటాడు. దేనికి ఎక్కువగా రియాక్ట్ అవును పర్సన్ అంటే ఒక రకమైన స్థితప్రజ్ఞత అంటారు చూసారా, అట్లాగా ఎక్కువ ఆనందం వచ్చినా పగలబడి నవ్వేయడం, ఎక్కువ బాధ వచ్చినా ఏడ్చేయడం ఉండదు. అందుకే కదా ఆయన ప్రెస్ మీడియా ముందు బోరును విలపించినప్పుడు కూడా చాలామంది విమర్శకులు విమర్శించేది ఏంటంటే, అంత గట్టిగా ఉండే పర్సన్, అంత ధీటుగా ఉండే మనిషి ఇలాగ బోరును విలపించడం మాకు నచ్చలేదు అంటే చెప్తున్నాను కదా. ఆయన దేనికి అంతగా చలించిన మనిషి. పెద్ద ఆనందం వస్తే పొంగిపోడు, బాధ వస్తే కుంగిపోడు. అట్లాగా ప్రతిదీ కూడా. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన మొన్న స్టేట్ డివైడ్ బైఫ్రికేట్ అయిపోయాక 14లో సీఎం అయిన తర్వాత హుద్హుద్ వచ్చింది. ఉత్తరాంధ్ర అంతా అతలాకుతలం చేసేసింది వైజాగ్ అది. అప్పుడు కూడా మీరు నమ్మరు, 1 weekలో సిటీ అంతా కూడా అప్ చేసేసారు. పవర్ కానీ రోడ్లు కానీ అన్ని. 1 monthలో మొత్తం 3 జిల్లాలు ఒకప్పటి ఉమ్మడి జిల్లాలు 3 కూడా సెటరేట్ చేసేసారు ఆయన. ఎట్లా అంట, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వైజాగ్లో కూర్చొని మాట్లాడి ఏదైనా అయిందా ఇది అయిందా అని చెప్పచ్చు. అలా కాదు, మనం ఉంటేనే అధికారులు పరుగులు పెడతారు చేస్తారనే ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వేరే డివిజనల్ హెడ్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని పొద్దున్న 4-4:30 నుంచి టెలికాన్ఫరెన్స్లో ఏంటి ఎర్లీ అవర్స్ అక్కడున్న ఆర్డీఓలు కలెక్టర్లు అందరూ ఏంట్రా బాబు ఈయన వచ్చాడంటే మనకి ఇంకా రెస్ట్ ఉండదు అనే స్థాయిలో ఒక విధంగా తిట్టుకున్నారంట కూడా. మరి అలా చేయబట్టి నెల రోజుల్లో మొత్తం మారుమూల పల్లెటూరుతో సహా పవర్ అప్ అయిపోయింది. పవర్ వచ్చేసింది, రోడ్లు అన్నీ సెట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ దారి కట్ట పడిపోయిన చెట్లు తొలగించడం ఒకటి కాదు, ఇన్ని అసలు 3 జిల్లాలు ఒకప్పటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలని సెటరేట్ చేయాలంటే అట్లా పరుగులు పెట్టించిపోతే అవ్వదు. సో అప్పుడు కూడా సైబర్ టవర్స్ కానీ అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎట్లా జన్మభూమి కార్యక్రమం అనేవారు, శ్రమదానం అనేవాడు, ఐటీ డెవలప్మెంట్ అనేవాడు, వ్యవసాయం సంబంధించి రకరకాలుగా ఉద్యోగస్తులు ఆకస్మిక తనిఖీలు అనేవాడు. ఆయన పొద్దున్న లేసి హెలీప్యాడ్లో వెళ్తే ఎక్కడ ఏ జిల్లా ఏ ఆఫీస్కి వెళ్తాడో తెలియదు, ఎవరికీ చెప్పేవాడు కదా. ఇంకా ఎట్లా ఉంటుంది, అమ్మో ఏ క్షణం ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ అందరూ ఊళ్ళో దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి వచ్చేది. అట్లా ఒకప్పుడు ఆయనతో పాటు కొలీగ్గా ఉన్న సమకాలికగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత లీడర్షిప్ క్వాలిటీస్ పుచ్చుకుంటారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ బసవతారకం యాన్యువల్ డే సందర్భంగా అక్కడ మాట్లాడుతూ ఎప్పుడైనా సరే అమ్మా, ఎప్పుడు కూడా పరిపాలన విషయంలో అభివృద్ధి విషయంలో పోటీ పడాలి కానీ తిట్లు పురాణంలోనూ బూతు పురాణంలో పోటీ పడకూడదు. వాడు వెధముండా కొడుకు అన్నాడంటే వీడు దొంగముండా కొడుకు అన్నాడని ఒకదానికొకటి తిట్టడం, వాడి ఒక చెప్పు చూపిస్తే 2 చెప్పులు చూపించడం, ఇది కాదు. సో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే బాబు గారి కన్నా అనుభవంలో చిన్నవాడు, వయసులో కూడా చిన్నవాడు. ఆయన రోజుకి 12 గంటలు కష్టపడుతున్న మనిషి. అరే పక్క రాష్ట్రంలో ఆయన 12 గంటలు, అంత వయసు ఉన్న అతను కూడా రోజుకి 16 గంటలు 18 గంటలకు కష్టపడుతుంటే మనం 12 గంటలు కష్టపడటం ఏంటి? లేదు, మనం ఆయనకన్నా ఇంకెక్కువ కష్టపడాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో సాధించాలి అనే ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది అనేది అక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క మాటల సారాంశం. దాన్ని కూడా మళ్ళీ కొంతమంది వక్రీకరించవచ్చు. ఏముందిలే బాబు గారిని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనలేదు, ఎలాగో వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ గురు శిష్యులను కూడా అంటే దాన్ని కూడా ఆయన ఖండించాడు కదా చాలా సందర్భాల్లో. సో అట్లాగా ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ పక్క రాష్ట్రాలు, ప్రతిపక్ష నేత కూడా ఎలా ఉండాలి, హుందాగా ఉండాలి. హుందాగా ఉన్నప్పుడు లేదు అమ్మో వీళ్ళని ప్రశ్నిస్తారులే అని ప్రభుత్వం కూడా సక్రమంగా వెళ్తుంది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కూడా అరే మనం ఎంత బాగా చేసినా తెల్లకాగితం అంతా వదిలేసి అది చిన్న మచ్చను పట్టుకుంటాడు కదా అని చెప్పి ఆ మచ్చ కూడా దొరకకూడదని చెప్పి అధికార పక్షంలో కూడా కష్టపడి పనిచేస్తారు
ప్రతిపక్షంలో ఉన్న నేత స్ట్రాంగ్గా ఉంటే. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లాగే నడిచేది, అలాగే ఉండేది. ఈవెన్ చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీ చీఫ్గా ఉండి అక్కడ దాన్ని ఏమంటారు అసెంబ్లీలో లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సిఎల్పి లీడర్ అంటారు, సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా అంతే హుందాగా ఉండేవాడు ఆయన. ఈయన కూడా ఏమయ్యా చంద్రబాబు మీరేం చేశారయ్యా, మీరు ఏమయ్యా అయ్యా అనేది తెలుగులో గౌరవ పదం ఉంది. ఆడు ఈడు అని లేదు, నువ్వు సింగులర్ లేదు. ఎంత రాజశేఖర రెడ్డి గారు సమకాలికులైనా కూడా ఆయన ఎప్పుడు నువ్వు అనలే. ఏమయ్యా చంద్రబాబు మీరేంటి అలా చేశారు ఇలా చేశారని మాట్లాడేవాడు ఆయన. ఈయన కూడా రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారని ఈయన అనేవాడు. అట్లా ఉండేది కానీ ఆడొక సన్నాసి, ఆడొక ఎదవా, నువ్వేం చేసావు, నువ్వేం పీకావు, అలా ఉండేది కాదు. అప్పుడు ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో అల్టిమేట్గా ప్రతిపక్ష నేత అధికార పక్షంలో ఉండే ముఖ్యమంత్రి పోటీ పడితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీతత్వంతో పనిచేస్తే అల్టిమేట్గా బాగుపడేది ఎవరండి? ప్రజలు. వాళ్ళకి మేలు చేకూరుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఆల్రెడీ ఈ స్థాయికి వెళ్ళిపోయింది, విశ్వనగరం స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏముంది? అసలు క్యాపిటలే లేదు. ఉన్న క్యాపిటల్ని కూడా కాదని మభ్యపెట్టి ఏదో 3 రాజధానులు చెప్పారు కానీ ఏది చేయలేదు. దాన్ని మళ్ళీ పునాదిరాల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి అవి చేసి 5 ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. ఇన్ని టెన్షన్స్ మీద ఎలా అవుతుంది? సో అందుకు ఆయన రోజు 12 గంటలు కాస్త 18 గంటలు కష్టపడుతుంటే అన్ని వడ్డించిన విస్తరగా ఉండే ఇక్కడ ఇంకెంత కష్టపడితే ఇంకెంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన కలిగించింది. చూసావా? అది కావాలి. అది కావడం అండ్ మోనోవర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్తూ ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఇండైరెక్ట్గా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కూడా మంచి విషయమే. ఇవాళ రేపు వాడికన్నా మనమే గొప్పలే అనుకునే వాళ్ళే కదా అందరూ. వాడేం చేసాం, మనం కూడా చేసాం. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు కూడా చంద్రబాబు గారి హయాంలో చేసిన వ్యక్తే కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు గారిని మెచ్చుకున్నట్టు కానీ చంద్రబాబు గారు ఫలానా విషయంలో గొప్ప హార్డ్ వర్కర్ అని కానీ ఇప్పుడు మెచ్చుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇంకా విమర్శించిన సందర్భాలు ఉన్నాయిగా. అంతెందుకు రోషయ్య గారు, ఇంత కాంగ్రెస్ అయిన రోషయ్య గారు కూడా చంద్రబాబు హార్డ్ వర్క్ ఆ టాలెంట్ విషయంలో తిరిగే లేదు. ఆయన ఎప్పుడు రాజకీయ పరంగా విభేదించాను తప్ప పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎప్పుడు విభేదించలేదు అని చెప్పి రోషయ్య లాంటి విమర్శకులు అంటే సభలో రోషయ్య గారు భలే కౌంటర్లు ఇచ్చేవారు అప్పట్లో. మీరు అసెంబ్లీ సమావేశాలు పాతవి చూస్తే అటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అది హెల్దీ అట్మాస్ఫియర్, అది హెల్దీ రాజకీయం. అలా ఉంటే అంత బాగుంటుంది. అల్టిమేట్గా మళ్ళీ అది చెప్తున్నారు కదా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు బాగుపడతారు. అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత లీడర్షిప్ క్వాలిటీస్ పుచ్చుకుంటారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ బసవతారకం యాన్యువల్ డే సందర్భంగా అక్కడ మాట్లాడుతూ ఎప్పుడైనా సరే అమ్మా ఎప్పుడు కూడా పరిపాలన విషయంలో అభివృద్ధి విషయంలో పోటీ పడాలి కానీ తిట్లు పురాణంలోనూ బూతు పురాణంలో పోటీ పడకూడదు. వాడు వెధముండా కొడుకు అన్నాడంటే వీడు దొంగముండా కొడుకు అన్నాడని ఒకదానికి ఒకటి తిట్టడం, వాడి ఒక చెప్పు చూపిస్తే 2 చెప్పులు చూపించడం, ఇది కాదు. సో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే బాబు గారి కన్నా అనుభవంలో చిన్నవాడు, వయసులో కూడా చిన్నవాడు. ఆయన రోజుకి 12 గంటలు కష్టపడుతున్న మనిషి. అరే పక్క రాష్ట్రంలో ఆయన 12 గంటలు అంత వయసు ఉన్న అతను కూడా రోజుకి 16 గంటలు 18 గంటలకు కష్టపడుతుంటే మనం 12 గంటలు కష్టపడటం ఏంటి? లేదు, మనం ఆయన కన్నా ఇంకెక్కువ కష్టపడాలి.